My dear beautiful friends, money, energy. Money అనేది ఎనర్జీ. యూనివర్స్లో ప్రతిదీ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది. శాశ్వతం. మన శరీరం ఎనర్జీ. మీరు కూర్చున్న చైర్, మీరు టచ్ చేస్తున్న టేబుల్, మీ థింగ్స్, మీ బుక్స్, మీ పెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది శాశ్వతం. ఇది ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. ఎనర్జీ మన దగ్గరికి వచ్చింది, వెళ్ళింది, మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఎనర్జీ ఎటర్నల్. ఇది ఎండ్ అవ్వదు. మీ దగ్గరికి మనీ వెళ్తున్నాయి కానీ రావట్లేదు, లేకపోతే మనీ అస్సలు రావట్లేదు అంటే దానికి కారణం మీరు వేసుకున్న బిలీఫ్స్, ఎమోషన్స్. గోడలు, మీకు గోడలు కట్టుకోవడం ద్వారా ఆ ఎనర్జీ మీ దగ్గరికి, మీ బయోమాగ్నెటిక్ ఫీల్డ్లోకి, మీ బబుల్లోకి రాలేకపోతుంది. ప్రతిదీ ఎనర్జీయే. ఇల్లు ఎనర్జీ, భూమాత ఎనర్జీ, సూర్యుడు ఎనర్జీ, క్లౌడ్స్ ఎనర్జీ, మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎటర్నల్, శాశ్వతం. దీనికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. వాటితో పాటుగా మీ అకౌంట్లో ఉన్న మనీ, మీ వాలెట్లో ఉన్న మనీ కూడా ఎనర్జీయే. దానికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు, నెవర్ ఎండింగ్. మరి మీ ఇంట్లో ఎందుకు కనిపించట్లేదు? So my dear beautiful friends, close your eyes. ఈ క్షణం మీకు తెలుస్తుంది దీనివల్ల మీకు మనీ రావట్లేదు. ఈ సీక్రెట్ తెలియగానే మీరు అబండెంట్ లైఫ్ని ఈజీగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. Breathe in, breathe out. రిలాక్స్ చేయండి మీ బాడీని. మీ చేతిలో మనీ, కరెన్సీని మీ రెండు చేతులతో పట్టుకుని దాన్ని ఒకసారి చూసి స్మైల్ చేస్తూ చూడండి. ఆ ఎనర్జీ జస్ట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. మనీ ఒక పేపర్ కాదు, ఒక నంబర్ కాదు. ఎనర్జీ. ఈ ఎనర్జీ మీ అకౌంట్లో ఎక్కువగా కనపడకపోతే మీ లోపల ఉన్న ఎక్కడి నుంచి నేర్చుకున్నారో బిలీఫ్, తాత ముత్తాతల నుంచి, పేరెంట్స్ నుంచి, పాస్ట్ లైఫ్, సోల్ తెచ్చుకున్న
బిలీఫ్ సిస్టమ్ నుంచి మీకు ఈ ఆలోచన వస్తుంది: డబ్బులు వెళ్ళిపోతే మళ్ళీ రావు అనే ఆలోచన. ఈ ఆలోచన ఎన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే మీ 7 generations యాన్సిస్టర్స్, మీ పేరెంట్స్, అలాగే ఇన్నర్ చైల్డ్, మీరు పుట్టినప్పటి నుంచి తన బిలీఫ్ సిస్టమ్, కోర్ బిలీఫ్ సిస్టమ్ పేరెంట్స్దే అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ మనీ ఖర్చు పెడితే రావేమో, డబ్బులు రావడం కష్టం, డబ్బులు ఈజీగా రావు, డబ్బులు పోతే సంపాదించడం కష్టం అనే బిలీఫ్, అంటే ఒకటే ఆలోచన మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే, ఈ ఆలోచన ఎలక్ట్రిక్ వైర్ అనుకుంటే దాని ద్వారా వచ్చే భయం కానీ, వరి కానీ, బాధ కానీ, కోపం కానీ మ్యాగ్నెటిజం. దానికి ఈ థాట్ ర్యాప్ అవుతూ ఉంటే, అంటే చుట్టుకుంటూ ఉంటే దాన్నే బిలీఫ్ అంటారు. ఇది బ్లాక్గా ఎనర్జీ ఫీల్డ్లో ఉండటం ద్వారా మనం మన ఆలోచనలని రిసీవ్ చేసుకోవడం ద్వారా ఇన్నర్ చైల్డ్ ఇవన్నీ చెప్పబడింది. అవే బ్లాక్స్ని, 7 yearsలో ఉన్న బ్లాక్స్ని ఇంకా మనం ఉంచుకుంటున్నాం. యాన్సిస్టర్ల డేటాని ఇంకా ఉంచుకుంటున్నాం. ఎవరైతే కాన్షియస్ని పెంచుకోలేదు, డబ్బులంటే కష్టం, డబ్బుల్ని ఒక కరెన్సీ నోట్స్గా చూసాము, నంబర్స్ నా అకౌంట్లో అని చూస్తున్నారు, అదే స్టాప్ చేస్తుంది మనల్ని. ఆ ఎనర్జీ బ్లాక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న అయస్కాంత ముద్ద మనీని ఆపుతుంది. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ ఎథరిక్ బాడీ మన కంటికి కనిపించదు, అదే ఎనర్జీ ఫీల్డ్లో ఆ ఎనర్జీ మనీని స్టాప్ చేస్తుంది. ప్లీజ్ లెట్ గో అని మీ ఇన్నర్ చైల్డ్కి చెప్పండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ ఎనర్జీ బ్లాక్, మనీ అంటే సంపాదించడం కష్టం, బాధ, భయం, కోపం, వరి నా ఆలోచనలో కలిసి ఈ నా చుట్టూతో ఉన్న బబుల్లో గోడలాగా మనీని రానివ్వకుండా కట్టేసినయ్యా. ఇవి అసలు నావి కాదా? ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్, లెట్ గో. ఈ భయాలు, బాధలు, కోపాలు వాళ్ళు క్రియేట్ చేసిన మనుషులు కూడా లేరు, కానీ వాళ్ళు క్రియేట్ చేసిన థాట్స్ని, ఎమోషన్స్ని నేను ఇంకా మోస్తున్నాను. ప్లీజ్ లెట్ గో. మీరు మీ బొటన వేలు, ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలుని ప్రెస్ చేస్తూ మీ బ్యాక్ బోన్ కింద ఉన్న రూట్లోంచి తెచ్చుకున్న ఇంప్రింట్స్ అన్నీ మీ ఎర్త్ కార్డ్, ఏదైతే గ్రౌండింగ్ కార్డ్ ఉందో దాని నుంచి భూమాతకి ఇచ్చేయమని మీ ఇన్నర్ చైల్డ్ని అడగండి.
మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ మీ ఇన్నర్ చైల్డ్కి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్నీ దానివి అనుకొని గట్టిగా బ్లాక్స్ని పట్టుకుని ఉంది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో. ప్లీజ్ టీచ్, మీ ఇన్నర్ చైల్డ్కి టీచ్ చేయండి, లెట్ గో చేయమని. ఎందుకంటే ఇది సూక్ష్మ శరీరం, మీ కంట్రోల్లో ఉండదు, మీ ఇన్నర్ చైల్డ్ కంట్రోల్లో ఉంటుంది. అది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మీ మనీ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో, ఇమాజిన్ ఒక డార్క్ ఎనర్జీ బాల్స్ లాగా ఉన్నాయి, కానీ అవి షాడోస్. వాటిని జస్ట్ లైక్ దట్ భూమాతకి ఇవ్వవచ్చు. అన్ని మెమరీస్ ఎదిరిక ఫీల్డ్లో ఉన్న ఇమాజినరీ మెమరీస్, ఆ మెమరీస్ అన్నిటినీ మీ ఇన్నర్ చైల్డ్ మీ బర్త్నింగ్ కార్డ్ ద్వారా ఇస్తూ ఉంది. మీరు మీ థంబ్ని, మీ చూపుడు వేలిని గట్టిగా ప్రెస్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఇమాజిన్ మీ లోపల ఉన్న అన్ని బ్లాక్స్, మనీ మీద ఎంత భయపడ్డారో అన్నీ రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భూమాత తీసుకుంటుంది వాటన్నిటినీ బ్యూటిఫుల్ ఎనర్జైజ్ అబండెంట్ ఎనర్జీగా మార్చి దాన్ని మీకు మళ్ళీ అదే కాయిల్ ద్వారా ఎనర్జీ పైప్ ద్వారా మీకు అద్భుతమైన అబండెంట్ ఎనర్జీని, గ్రీన్ అండ్ గోల్డెన్ ఎనర్జీని కలిపి కాయిల్ ద్వారా పంపిస్తుంది. ఈ ఎనర్జీ కార్డ్ ఏదైతే ఎనర్జీ పంపిస్తుందో దాని చుట్టూతా మీ ఎర్తనింగ్ కార్డ్ చుట్టుకొని ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక పక్క నుంచి మీ నెగిటివ్ ఎనర్జీని, బిలీఫ్స్ని, బ్లాక్స్ని, మనీ మీద ఉన్న ఒపీనియన్స్ని పంపిస్తూ ఉంటే మీ యాన్సిస్టర్స్ మీకు బ్లెస్సింగ్స్ పంపిస్తూ ఉన్నారు. దానివల్ల మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ పంపిస్తూ ఉన్నారు. దాంతో మీ ఎనర్జీ కాయిల్ నుంచి భూమాత మీకు అబండెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీని, లైఫ్ ఫోర్స్ ఎనర్జీని పైకి పంపిస్తూ ఉంది. అలాగే మీ హెడ్ పై నుంచి డివైన్ ఫోర్స్, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మీ బాడీలోంచి కిందకి వెళ్తూ ఉంది, రూట్ చక్ర కిందకి. అదే టైంలో మీ భూమాత మీకు గ్రీన్ అండ్ గోల్డెన్ ఎనర్జీ, ఈ గోల్డెన్ ఎనర్జీ, వైట్ లైట్ ఇవన్నీ కలిపి మీ మొత్తం సెల్స్ అన్నీ అబండెన్స్తో రేడియేట్ అవుతున్నాయి. జస్ట్ సీ మై డియర్ ఫ్రెండ్స్, మనీ సంపాదించడం చాలా ఈజీ, ఆపర్చునిటీస్ తెచ్చుకోవడం ఇంకా ఈజీ. ఈ బ్యూటిఫుల్ ఎనర్జీలో కొంతసేపు ఉండండి. ఈ ఎనర్జీ మీది మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరిది కాదు, ఆన్ గోయింగ్ మీ లోపలే ఉంది. మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తే అబండెన్స్ మీ సొంతమవుతుంది. మీ ఇన్నర్ చైల్డ్ డివైన్ ఇన్నర్ చైల్డ్ అవుతుంది. ఇది మీది మై డియర్ ఫ్రెండ్స్. తీసుకొని అబండెంట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ.